జై శ్రీమన్నారాయణ. వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అలానే నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. అయితే మనకి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ మాసం వరకు కూడా చూసినట్టయితే కనుక ఒక పరిహారాలు కానీ ప్రిడిక్షన్స్ కానీ అలానే ఈ ద్వాదశ రాశులు అన్నిటి కూడా ఎలా ఉందని చూసినట్టయితే గ్రహరీత్యా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క 2025 సంవత్సరం అదృష్టవంతుల అని చెప్పొచ్చు. ఎలా అంటే మనకి దుబాయ్ లాటరీనో లేదా కేరళ లాటరీనో తగిలిందా అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ ద్వాదశ రాశులు అన్నింటిలో కూడా మిథున రాశికి చాలా అదృష్టాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి మే నెల 15వ తారీఖున రాహుకేతు మారుతున్నారు. అలానే మార్చి 29వ తారీఖున పెద్ద గ్రహం ఏదైతే ఉందో శని భగవానుడిది అది మారడం జరుగుతూ ఉంది. మార్చి 29 సాయంత్రం 4:21 ఈ శని గ్రహం ఏదైతే ఉందో కుంభరాశి నుంచి మీనరాశికి రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క గ్రహరీత్యా పరిమాణం ఈ గ్రహరీత్యాలు మారే టైంలో కనుక మిథున రాశి వాళ్ళకి అదృష్టాన్ని చేకూర్చేలాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఏదైతే శుభదృష్టి ఉందో ఇవన్నీ కూడా మిథున రాశి మీద ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి 2025 సంవత్సరం. ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నా కూడా వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాత వచ్చేలాగా ఉంది. కాబట్టి ఆ మేర ఏదైనా కొత్తగా పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే చాలా మంచి అదృష్టం అయితే ఉంటుంది. మంచి క్యాడరు మంచి పేరు ప్రఖ్యాత కూడా వచ్చే అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. అలానే సెలబ్రిటీస్గా సినిమా రంగాల్లోకి ఎవరైనా వెళ్ళాలనుకుని కొత్తగా ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీరు సినీ రంగంలో రాణించేదానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు సినీ రంగానికి కూడా రాణించేదానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు అప్పులు చేసి కనుక ఏది చేయొద్దు. అప్పులు చేయకుండా ఉంటే చాలా మంచి జరుగుతూ ఉంది. అలానే మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ మనీ సర్క్యులేషన్ వ్యాపారం ఆన్లైన్ బిజినెసెస్ కూడా చాలా బాగున్నాయి. అలానే లేడీస్ ఎంపోరియం శారీ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా బాగుంటుంది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే విదేశానికి ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా వీసాలు లభించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాకపోతే జాబ్ పర్పస్ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే మీకు జాబ్ కాకుండా చదువుకునే దానికి విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు రాణించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ వీసా సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మీకు ఏళ్ళనాటి శని బాధ ఎప్పటి నుంచి మీకు బాధిస్తున్నటువంటి గ్రహదశ దోషాలు రాహువు కేతువు అలానే మీకు కుజ దోషాలు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కానీ మీకు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం బాధిస్తూ ఉంది. కాబట్టి ఆ మేర ఎవరైనా పూర్వీకుల శాపంతో బాధపడే వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏదైతే మనకి జనవరి మాసంలో వచ్చేటువంటి మహాకుంభమేళ ఏదైతే ఉందో ఈ మహాకుంభమేళలో స్నానం ఆచరించినా ఈ మహాకుంభమేళలో మీకు కుదరక పక్షాన మీరు ఏదైనా అమావాస్య పౌర్ణమి ముందు రోజున కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి చెరువు కానీ సముద్రం కానీ నది కానీ కాలువ కానీ కోనేరు కానీ ఇలాంటి గుండాలు ఏమైనా ఉంటే కూడా వాటిల్లో ఎక్కడైనా మీకు కుదిరిన సమయంలో స్నానం ఆచరించినట్లయితే కనుక మీకు ఏవైతే రుమ్మతులు ఉన్నాయో ఆ రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ స్నానం ఆచరించిన వెంబట 11 రోజుల వెంబట మళ్ళీ ఒకసారి అనంత స్నానం అని చెప్పేసి ఆ స్నానం కూడా ఆచరించాల్సి వస్తుంది. ఈ 11 రోజుల వ్యవధిలో స్నానం ఆచరించినట్టయితే అంటే ఒక పౌర్ణమికి స్నానం ఆచరిస్తే మళ్ళీ అమావాస్య ముందు ఆచరించాలి. అలా అమావాస్యకి ఆచరిస్తే పౌర్ణమికి ముందు కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నట్టు నరఘోష నరదిష్టి శని భగవాన్ యొక్క కృప ఇవన్నీ కూడా మీకు చెడు అనేది తొలగిపోయేసి మంచి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎవరైనా ఇళ్ళు స్థలాలు వాహనాలు అలానే పంట భూములు ఏమైనా కొనాలని చూస్తే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి 2025 సంవత్సరం మార్చి తర్వాత కొనేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలని చూస్తే కనుక ఎక్కువ ఏజ్ అయిపోయింది పెళ్ళిళ్ళు కుదరట్లేదు అలా పెళ్ళిళ్ళు చేసుకోవాలని చూస్తే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి అలానే అబ్బాయి అయితే కనుక తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అమ్మాయికి కుదురుతుందన్నమాట. అలానే పడమర దిశ నుంచి దక్షిణం దిశ నుంచి అబ్బాయి సంబంధాలు కుదిరేలాగా ఉన్నాయి. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక అంటే దిశలు కూడా ఎందుకు చెప్తుంటే ఆ దిశల నుంచి వచ్చేటువంటి అమ్మాయి ఆ దిశల నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధాలు మిథున రాశి వాళ్ళకి కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటి నుంచో మీరు పెళ్ళిళ్ళు కాకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క స్నానం ఆచరించిన తర్వాత మీకు పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క 2025 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి మార్చి తర్వాత పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయవచ్చు. అలానే మీకు కనుక విదేశానికి కూడా చాలా బాగుంటుంది. మే తర్వాత విదేశానికి ప్రయత్నం చేయవచ్చు. కొత్తగా జాబ్ అనేది మీరు చేయాలనుకుంటే కనుక మార్చి తర్వాత మీరు మొదలుపెట్టుకుంటే మరింత మంచి అదృష్టం వచ్చేలాగా ఆస్కారం కనిపిస్తోంది. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా కూడా చాలా బాగుంది. కోర్టులో వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా వాటికి కొంచెం చొక్కెదురుగా కనిపిస్తూ ఉంది. మీకు ఆగస్టు వరకు కూడా కోర్టుకు సంబంధించినటువంటి విడాకుల సమస్య కానీ ఫైనాన్షియల్ సమస్య కానీ ఇలా ఏమైనా కోర్టులో ఏదైనా ఉంటే కూడా అది ఆగస్టు వరకు పొడిగించుకునే దానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇప్పుడైతే మీకు కోర్టులో సంబంధించినటువంటి మంచి జరిగేదానికి ఎక్కువ కనిపించట్లేదు. అలానే మీకు పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మినిమం జూన్ వరకు కూడా మీరు ఆగేందుకు మంచి జరుగుతుంది. మీరు ప్రయాణాల్లో కనుక మీరు మంచి కొంచెం చూసుకొని ఆచరించి ప్రయాణాలు చేసినట్టయితే కనుక మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రయాణాల్లో కూడా కొంత
మేర మీకు అంత కనిపించట్లేదు కాబట్టి ప్రయాణాలు అశాంతి, మీకు ప్రశాంతత ఉండదు. అలానే మైండ్ సెట్ కూడా సరిగా ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు. కానీ మీరు ఓన్ డ్రైవింగ్ కాకుండా ఉంటే కనుక మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు చిన్న చిన్న మెలకువలు తీసుకొని కనుక ఉంటే ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఇష్యూలో కావచ్చు, అలానే భార్యాభర్తలకు సంబంధించి కావచ్చు, పిల్లలకు సంబంధించింది కావచ్చు, మేజర్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆస్తులు కూడబెట్టుకున్నా కానీ అన్నిట్లోనూ మీరు రాణించేందుకు మంచి ఆస్కారం ఉంది. ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీకు చిన్న పరిహారం ఏంటంటే చక్కెర పొంగలి ఏదైతే ఉందో ఇది ప్రతి మాసం కూడా మీరు అమావాస్య ముందు పౌర్ణమి ముందు కనుక ఈ చక్కెర పొంగలి ఒకటి ఉండ్రాళ్ళు కానివ్వండి, లేదా పాలకోవ కానివ్వండి, అలానే మనకి కేసరి కానివ్వండి, సేమియాతో చేసినటువంటి కేసరి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఏదైనా అమ్మవారి ఆలయంలో సమర్పించినా లేదా విష్ణుమూర్తి ఆలయంలో మీరు సమర్పించినా కూడా మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా, అలానే పిల్లలు పుట్టకపోయినా, పిల్లలు పుట్టిన వాళ్ళు ఎదగలేకపోయినా, అలానే పిల్లలు మీ దగ్గరికి రాకపోయినా కూడా పెద్దవాళ్ళు ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇదే పరిహారం ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్న శని బాధ, ఎప్పటి నుంచో బాధిస్తున్న గ్రహరీత్య దోషాలు, ప్రకృతి దోషాలు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నీ కూడా మీకు రికవరీ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. మరొక పరిహారం ఏంటంటే మీరు ఏవైతే శనగలు ఉన్నాయో ఈ శనగలు బ్రౌన్ కలర్లో ఉంటాయండి. ఈ శనగలు అరకిలో తీసుకొని ఈ శనగలు కనుక మీరు ఎవరికైనా బ్రాహ్మణత్వములకు దానం చేసినట్లయితే కనుక మీకు ఏదైతే గ్రహరీత్య దోషాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర స్నానం ఆచరించడం, ఈ శనగలు చేసుకోవడం, ఇలాంటి చక్కెర పొంగలి, క్యాసర్ లాంటి నైవేద్యాలు పెట్టుకోవడం వల్ల, ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు ఈ 2025 సంవత్సరంలో అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నాలు చేసి 2025 సంవత్సరంలో అందరూ కూడా మంచిగా జీవించి రాణించాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. ఇది ప్రతి మాసం కూడా మీరు అమావాస్య ముందు పౌర్ణమి ముందు కనుక ఈ చక్కెర పొంగలి ఒకటి ఉండ్రాళ్ళు కానివ్వండి, లేదా పాలకోవ కానివ్వండి, అలానే మనకి కేసరి కానివ్వండి, సేమియాతో చేసినటువంటి కేసరి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఏదైనా అమ్మవారి ఆలయంలో సమర్పించినా లేదా విష్ణుమూర్తి ఆలయంలో మీరు సమర్పించినా కూడా మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా, అలానే పిల్లలు పుట్టకపోయినా, పిల్లలు పుట్టిన వాళ్ళు ఎదగలేకపోయినా, అలానే పిల్లలు మీ దగ్గరికి రాకపోయినా కూడా పెద్దవాళ్ళు ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇదే పరిహారం ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్న శని బాధ, ఎప్పటి నుంచో బాధిస్తున్న గ్రహరీత్య దోషాలు, ప్రకృతి దోషాలు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నీ కూడా మీకు రికవరీ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. మరొక పరిహారం ఏంటంటే మీరు ఏవైతే శనగలు ఉన్నాయో ఈ శనగలు బ్రౌన్ కలర్లో ఉంటాయండి. ఈ శనగలు అరకిలో తీసుకొని ఈ శనగలు కనుక మీరు ఎవరికైనా బ్రాహ్మణత్వములకు దానం చేసినట్లయితే కనుక మీకు ఏదైతే గ్రహరీత్య దోషాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర స్నానం ఆచరించడం, ఈ శనగలు చేసుకోవడం, ఇలాంటి చక్కెర పొంగలి, క్యాసర్ లాంటి నైవేద్యాలు పెట్టుకోవడం వల్ల, ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు ఈ 2025 సంవత్సరంలో అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నాలు చేసి 2025 సంవత్సరంలో అందరూ కూడా మంచిగా జీవించి రాణించాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.